మన రాష్ట్ర రాజకీయాలతోని హస్తిన ఎట్లా హాట్గా మారింది. ఆడ ఏమేం గరం గరం ముచ్చట్లు అవుతున్నాయి, పార్లమెంట్ సమావేశాలల్లా ఏమేం నడుస్తున్నాయి, ఏం కథ అనేది మా మల్లన్న ఒక లైన్ పొంటి చెప్పుకుంటూ వస్తాడు. మల్లన్న వేసుకోమా పాన్రిగా ఢిల్లీకి పోదాం, కథ ఎట్లెట్లా నడిచిందో ఇవాళ చూద్దాం. ముందుగాల పార్లమెంట్ కాడికెళ్ళి మొదలు పెడితే అంతరంగాల నాటికెలెక్కనే సాగింది. అది అర్ధగంట సేపు నడిస్తే 6 గంటలు వాయిదా. ఇయ్యాల గుడక అట్లనే అయింది అనుకోరాదు. పొద్దుగాల సురువుగానే లొల్లింట్లో ఫీన్గెళ్ళ గదే సమైక్యాంధ్ర లొల్లి. ఇక ఆలు లొల్లి పెడుతుంటే మేము చేతులు కట్టుకొని ఊకోన్నా అని తెలంగాణ వాళ్ళు కూడా జై తెలంగాణ అన్నారు. అయినా జరసేపు ఒర్రు నడుస్తుండగానే స్పీకర్ మీరా కుమారమ్మ అటు కురియన్ సారు ఇద్దరు సభలు నడిపించిండ్రు. నడవలేదనుకుంటా నడిచినాయి అనుకోరాదు. అంతలనే ఇక సోమవారానికి వాయిదేసిండ్రు 2 సభలు. పార్లమెంట్ల పరిస్థితి ఇది. ఇక కేంద్ర కేబినెట్ ఇవాళ మళ్ళొకసారి మీటింగ్ పెట్టుకొని తెలంగాణ బిల్లుకు పచ్చజెండా ఊపేసిండ్రు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఇండ్లే తెలంగాణ ఇస్తామనం ఇవ్వవలసిందే అని అందరు చెప్పేసిండ్రుగా. ఇక రాష్ట్రపతి సార్ ఆశీర్వాదం తీసుకొని ఈ బిల్లును 12 తారీఖు నాడు పార్లమెంట్లో పెడతారట. అది కూడా రాజ్యసభలో పెడతామని చెప్పిండు అహ్మద్ పటేల్ సారు. మొత్తం మీద బిల్లు ముచ్చట్ల తక్లీఫ్ ఏం లేకుండానే అయిందనుకోరాదు. ఈ 2 ముచ్చట్లు ఇట్లుంటాయి. అటు సీమాంధ్ర లీడర్లు సల్లవాడరు, ఇక ఎన్ని ఎత్తులేసినా లాభం లేదని. ఇళ్ళకి వెళ్ళేటోళ్ళు ఢిల్లీ కాల్ చేసి వెళ్ళిపోయినరు. తెలంగాణ లీడర్లకు బిల్లు పాస్ అవడం పక్కా అన్న సంగతి ఎరకైపోయింది. ఎందుకైనా మంచిదని కోదండరాములు సార్ పోరగాలను ఎంటేసుకొని ఏపీ భవన్లో జరసేపు దీక్ష మొదలు పెట్టిండు. అటు ఇటు ఉరుకులాడేటోళ్ళని మలిపిండు. ఇక కేసీఆర్ సార్ ఆఖరి పనిలో బిజీగానే ఉన్నట్టున్నాడు. ఇవాళ చంద్రబాబు సార్ చేయవలసిన కుట్రలన్నీ చేసి తోక ముడుచుకొని హైదరాబాద్లో దిగిండు. తెలంగాణ పని అయిపోతుంది ఎట్లయినా, ఇక ఓట్ల మీద కళ్ళు పెట్టమని లీడర్లకు చెప్పుకున్నాడట. అటు జగనాలు కూడా నిమ్మలం చేసుకొని చలి ఎక్కుండే వర్గాల్లో 2 షెటర్లు వేసుకొని ఉన్నాడట. తెలంగాణ బిల్లు ముచ్చట్ల ఎగిరి దుంకేటోళ్ళు, అటు పార్లమెంటు ఇటు క్యాబినెట్ తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు ఇగో ఈ పని చేస్తున్నారు ఢిల్లీలో. ఇగో ఇవాళ గీ ముచ్చట అన్నట్టు. కనిపెట్టాలి ముందే